So our topic is schema. చిన్న డెమో చేద్దాం స్కీమా మీద. సో డెమో ఎలా ఉంటుందంటే, లెట్ మీ ఓపెన్ దిస్. సో యూజర్స్ క్రియేట్ చేస్తున్నాం. యూజర్స్ క్రియేట్ చేసిన తర్వాత స్కీమాస్ క్రియేట్ చేస్తాం. స్కీమాస్ క్రియేట్ చేసిన తర్వాత చిన్న డెమో చూద్దాం. Okay. So we already have users, L1 user, L1 user, L2 user, U2, okay, L2 login, L3 login, U3. So L4 login, U4 login. Okay. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ ఉన్నాయి, మనం చేయాల్సిన పని లేదు. ప్రస్తుతానికి వీటిని తీసేసేయండి. వీ హ్యావ్ లాగిన్స్ అండ్ యూజర్స్. సో పర్మిషన్ డేటాబేస్ ఉంది కదా, యూజ్ పర్మిషన్ డేటాబేస్. యూజర్స్, సెక్యూరిటీ, యూజర్స్. సో యూజర్స్ కి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా? సెక్యూర్ యూజర్స్ కి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయండి ఇక్కడ? ఎన్ని పర్మిషన్స్? నో. సో ఈ యూజర్ కి లాగిన్ ఏముంది? లాగిన్స్ చెక్ చేద్దాం. సెక్యూరిటీ, ఇన్స్టాన్స్ లెవెల్ సెక్యూరిటీ, లాగిన్స్ కి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా చెక్ చేద్దాం. సర్వర్ రోల్స్, ఏమైనా రోల్స్ ఇచ్చామా? నో. సెక్యూరబుల్స్ ఏమైనా ఇచ్చామా పర్మిషన్స్? నో. సో విషయం ఏంటంటే, ఇన్స్టాన్స్ లెవెల్లో సిస్అడ్మిన్ అంటే హైయెస్ట్ ప్రివిలేజెస్ కాదా? Do you agree with me? ఇన్స్టాన్స్ లెవెల్లో సిస్అడ్మిన్ అంటే హైయెస్ట్ ప్రివిలేజా కాదా? ఓకే. సో ఇన్స్టాన్స్ లెవెల్లో ఇక్కడ L1 కి ఏం పర్మిషన్స్ లేదు. సో వీఆర్ టాకింగ్ అబౌట్ L1, L2, L3, L4, L5. Instance level, no permissions, 0. Database level, no permissions, 0. Okay. Now come to schema level. So instance level లో ఏ పర్మిషన్స్ లేకపోయినా, సో ఇన్స్టాన్స్ లెవెల్లో సూపర్ యూజర్ అంటే ఎవరు? సిస్అడ్మిన్. డేటాబేస్ లెవెల్లో సూపర్ యూజర్ ఎవరు? DB ఓనర్. Now come to schema level. So what we will do is, we create schemas.
create schema, use permission database, create schema L1. Okay. Create schema L2, L3. Okay, L3 వరకు చాలా enough. కావాలంటే L4. So I'm creating schemas. Okay, create permission, use permission, schema L1, L2, L3, L4. సో ఒక్కొక్క స్కీమాలో ఒక్కొక్క టేబుల్ క్రియేట్ చేస్తాను. ఓకే, క్రియేట్ టేబుల్ L1 స్కీమాలో టేబుల్ 1, L2 స్కీమాలో టేబుల్ 2. సో లెట్ మీ క్రియేట్ దట్. క్రియేటెడ్, ఇన్సర్టెడ్ 3 రికార్డ్స్. సో అలాగే L2లో ఇన్సర్టెడ్ 2 రికార్డ్స్, L3లో 3 రికార్డ్స్, L4లో 3 రికార్డ్స్. Go to tables list. Permission database, tables. So L1 table 1, L2 table 2, L3 table 3, L4 table 4. 4 schemas ఉన్నాయి. ఓకే, 4 tables. సో నేనేం చేస్తానంటే దీనికి డబుల్ క్లిక్ ఇస్తే, ఓకే, స్కీమాకి, ఓకే, గో టు స్కీమాస్. వేరే స్కీమా సెక్యూరిటీ స్కీమా. సో L1 స్కీమా ఉంది కదా, దీని ఓనర్ నేమ్ L1 చేస్తున్నా. L1 స్కీమా ఓనర్ L1 లాగిన్. ఓకే, we have L1. Go to securities, logins, we have L1. Okay, go to database. Permission database, security, schemas, L1, user 1 అన్నారు కదా, user 1 కూడా. ఓకే, సో ఈ L1 స్కీమాకి user 1 అనే అతను ఓనర్. ఓకే, L2 స్కీమాకి user 2 is the owner. L3 స్కీమాకి user 3 is the owner. L4 స్కీమాకి user 4 is the owner. ఓకే, సో ఇప్పుడు L1 స్కీమాలో టేబుల్ క్రియేట్ చేయాలంటే user 1 ఓనర్. సో L1 ఉన్నారు, user 1 is the ఓనర్ కదా. నేనేం చేస్తానంటే user 1 తో లాగిన్ అవుతా. కనెక్ట్ L1 1 2 3 4, click OK. So this is L1. Go to permission database, tables. సో నాకేం కనిపిస్తుంది, నేను L1 స్కీమా ఓనర్ కాబట్టి నాకు L1 మాత్రమే, L1 లో ఉన్న టేబుల్స్ మాత్రమే కనిపిస్తాయి. సో నేను ఇంకో కొత్త టేబుల్ క్రియేట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్ L1 table 5. Let's see what happens. GHK Hari Umana. Fine. I need to take sessions from this. Table 6. Execute this. ఏమంటుంది, క్రియేట్ టేబుల్ పర్మిషన్ డినైడ్ ఇన్ డేటాబేస్. సో ప్రాబ్లం ఏంటంటే మన యూజర్ U1 ఎవరైతే ఉన్నారో U1 కి ఇన్స్టాన్స్ లెవెల్లో పర్మిషన్స్ 0. ఓకే, డేటాబేస్ లెవెల్లో పర్మిషన్స్ 0. డేటాబేస్ లెవెల్లో ఏ పర్మిషన్స్ లేవు. సో హీజ్ ఎ డమ్మీ యూజర్. కానీ
ఒకే ఒక్క వెసులుబాటు ఏంటంటే ఈజ్ ద ఓనర్ ఆఫ్ L1 స్కీమా. L1 స్కీమాలో ఇతను టేబుల్స్ క్రియేట్ చేయలేడు. కానీ క్రియేట్ చేసిన టేబుల్స్ తో ఏమైనా చేయగలడు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ డాట్ టేబుల్స్. ఓకే, టేబుల్ 1, టేబుల్ 5 2 టేబుల్స్ ఉన్నాయి L1 లో. అంటే టేబుల్స్ ని చూడగలుగుతాడు. టేబుల్స్ కి పర్మిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ L1 ఉంది కదా, యూజర్ 1. నేను ఏం చేస్తానంటే యూజర్ 2 కి పర్మిషన్ ఇస్తా నా స్కీమా మీద. బిఫోర్ దట్ గో టు L2 పర్మిషన్ డేటాబేస్ టేబుల్స్. సో ఏమేం టేబుల్స్ కనిపిస్తున్నాయి? L2 మాత్రమే కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు చూడండి, నేను పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందో చూడండి. యాక్చువల్ గా L1 కి ఏ పర్మిషన్స్ లేవు, యూజర్ 1 కి ఏ పర్మిషన్స్ లేవు. స్కీమా లెవెల్లో ఓనర్ అంతే. ఓకే, గ్రాంట్ సెలెక్ట్ టు U2 execute. Grantor does not have permission. Okay, schema level ఇవ్వాలి. Grant select to okay. On schema, yes schema L1. On schema L1 అనేది మెన్షన్ చేస్తాం. Executed, right? Now go to L2. ఇంతకు ముందు L2 స్కీమాలో మాత్రమే కనిపించేవి, ఇప్పుడు చూడండి L1 టేబుల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో అంటే దాని అర్థం ఏంటంటే, సో మీరు స్కీమా ఓనర్ గా ఉంటే ఆ స్కీమాలో ఏమైనా చేయొచ్చు. యూ కెన్ గివ్ పర్మిషన్స్, యూ కెన్ డిలీట్ టేబుల్స్, యూ కెన్ మాడిఫై టేబుల్స్. యూ కెనాట్ క్రియేట్ టేబుల్ బికాస్ యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు క్రియేట్ టేబుల్, బట్ యూ కెన్ గివ్ పర్మిషన్స్ ఆన్ యువర్ స్కీమా టు ఎనీబడి. సో ఇక్కడ యూజర్ 1 అనే అతను, ఓకే, యూజర్ 1 అనే అతను ఓనర్ ఆఫ్ L1 స్కీమా. గో టు స్కీమా L1. యూజర్ 1 అనే అతను ఓనర్ ఆఫ్ L1 స్కీమా. సో బేసిక్ గా యూజర్ 1 కే ఏ పర్మిషన్స్ లేవు, కానీ దే కెన్ గివ్ పర్మిషన్ టు అనదర్ యూజర్ ఆన్ స్కీమా. ఎందుకు? ఈ L1 స్కీమాకి ఓనర్ యూజర్ 1. సో అదే ఇక్కడ నేను మెన్షన్ చేశాను. L1 login has L1 schema. Okay. So L1 login does not have any instance level permissions, user level permissions. Hence, it cannot create any tables. But if sysadmin or any other person can create a table, okay, in L1 schema, since the owner of L1 schema is L1 user, he can modify, drop any tables under his schema. So the login may be nothing at instance level, nothing at database level, but the login is super user at schema level. ఓకే, సో మీరు ఒక పీజీలో ఉన్నారనుకోండి, ఆ పీజీలో పీజీ తాళం మీ దగ్గర ఉండకపోవచ్చు, కానీ మీ కార్ట్ దగ్గర ఉన్న ర్యాక్ మీకు అలాట్ చేసి ఉంటాడు. ఆ ర్యాక్ మాత్రం మీ కంట్రోల్లోనే ఉంటారు. సో హోల్ హాస్టల్ లెవెల్ యు ఆర్ నథింగ్, బట్ యు ఆర్ ద సోల్ ఓనర్ ఆఫ్ యువర్ పర్సనల్ ర్యాక్. నీ ర్యాక్ పర్మిషన్స్ అన్ని నీ దగ్గరే, అంటే తాళం నీ దగ్గరే ఉంటుంది. నీ ర్యాక్ లో ఏం చేయాలన్నా నువ్వు మాత్రమే చేయగలుగుతావు. స్కీమాస్ ఆర్ లైక్ ర్యాక్స్. ఓకే, సో ఒక యూజర్ ఓనర్ అయినాడు అనుకో, స్కీమా ఓనర్, సో అతను వెరీ పవర్ఫుల్ అన్నమాట. స్కీమా ఓనర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. సో అందుకే ఎవరిని పడితే వాళ్ళని స్కీమా ఓనర్స్ చేయకూడదు. రియల్ టైంలో స్కీమాస్ గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్స్టాన్స్ లెవెల్ 0 అయినా, డేటాబేస్ లెవెల్ 0 అయినా, స్కీమా లెవెల్ వెరీ పవర్ఫుల్ అయ్యేదానికి స్కోప్ ఉంది స్కీమా ఓనర్ అయితే. సో యూ కెన్ గివ్ పర్మిషన్స్ ఆన్ స్కీమా లెవెల్ ఆల్సో. ఓకే, ఎలా ఇస్తాం? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూజర్ కి స్కీమా లెవెల్ పర్మిషన్ ఇవ్వాలి. గ్రాంట్ సెలెక్ట్ ఇన్సర్ట్ టు యూజర్ 4.
కానీ ఇక్కడ దేనికి ఇస్తున్నాం అనేది మెన్షన్ చేయాలి స్కీమా మీద కాబట్టి ఆన్ స్కీమా డబుల్ కోలన్ ఏ స్కీమా L4 స్కీమా ఇది ఒక్కటి ఎక్స్ట్రా. సో ఆ స్కీమాలో ఉన్న ప్రతి టేబుల్స్ కి ఇన్సర్ట్ పర్మిషన్ వర్క్ అవుతుంది యూజర్ 4 కి. ఓకే, దట్ ఈస్ స్కీమా లెవెల్. సో ఇంకొక చిన్న పాయింట్ చెప్పుకొని స్కీమాస్ కంప్లీట్ చేద్దాం. సో హూ ఇస్ దిస్ లాగిన్? వాట్ పర్మిషన్స్ దిస్ లాగిన్ హ్యావ్? ఈ లాగిన్ ఏంటి? GHK Hari. Hari is the sysadmin, right? Hari login sysadmin కాదా? Sysadmin? Yes, sir. Okay. Sysadmin can do anything, right? Sysadmin can do anything, right or wrong? Right, sir. Okay. Now go to permissions, permission database. So under users, U1 user. So I am deleting this user from sysadmin. What happening? సో ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు వెంటనే ఓకే కొట్టకూడదు, ఆ ఎర్రర్ ని చదివి అర్థం చేసుకోవాలి. ఓకే, an exception occurred while executing T-SQL statement or batch. The database principle, which is database principal? User 1. Database principal ఏంటి? User 1. The database principal owns a schema in the database and cannot be dropped. ఈ యూజర్ 1 అనేది ఒక స్కీమాకి ఓనర్. ఇది స్కీమా ఓనర్ ని అంత తేలిగ్గా తీసేయలేము. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంది, ఒక అపార్ట్మెంట్ ఉంది, ఆ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ ఉంటాయి. సో ఫ్లాట్ లో రెంట్కు ఉన్నారనుకోండి, ఆ రెంట్కున్న పర్సన్ ని సరిగా బిహేవియర్ సరిగా లేకపోతే వెంటనే మనం ఖాళీ చేయించవచ్చు. అదే ఫ్లాట్ ఓనర్ ని ఖాళీ చేయించచ్చా అంత తేలిగ్గా? నేను అడిగే పాయింట్ మీకు అర్థమవుతోంది? చేయించు. ఓకే, సో ఒకవేళ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఓనర్ ని ఖాళీ చేపియాలంటే ఏం చేపియాలి? ఫస్ట్ అతను ఎవరికన్నా అమ్ముకోవాలి, తర్వాతనే అతన్ని ఎవరికి పంపించవచ్చు బయటికి. ఓకే, సో ఒక అపార్ట్మెంట్ ఉంది, ఆ అపార్ట్మెంట్ లో రెంట్కున్న వాళ్ళని ఎవరినైనా ఈజీగా ఖాళీ చేయించవచ్చు తను వాళ్ళ అందరి సొసైటీ మెంబర్స్ కి నచ్చకపోతే. కానీ ఫ్లాట్ ఓనర్ ని అంత తేలిగ్గా పొమ్మని చెప్పడానికి లేదు. హి హాస్ ద రైట్, ఈస్ ద ఓనర్ ఆఫ్ ద ఫ్లాట్. ఒకవేళ మీకు నచ్చకపోతే అందరూ కలిపి ఆ ఓనర్ ఫ్లాట్ ఏదైతే ఉందో అది మీరే కొనుక్కొని తను బయటికి పంపించాలి, ఫస్ట్ కేసులో చేయాలంటే. సో అదే విధంగా ఫ్లాట్ ఓనర్స్ కి ఎలాగైతే రైట్స్ ఉంటాయో డైరెక్ట్ పొమ్మని చెప్పలేము, అదే విధంగా స్కీమా ఓనర్స్ కి రైట్స్ ఉంటాయి. సో యూజర్ 1 అనే అతను L1 స్కీమాకి ఓనర్. ఓపెన్ దిస్ స్కీమా ఓనర్. ఈ స్కీమా ఓనర్ గా ఉన్నంత వరకు నువ్వు సిస్అడ్మిన్ కాదు, మీ తాత దిగొచ్చినా వాళ్ళు ఏం చేయలేరు. అప్పుడు ఏం చేయాలి? ఓనర్ ని తప్పించాలి. సో నేనేం చేయాలి? స్కీమా ఓనర్ యూజర్ 1 U1 కాకుండా DBO స్కీమా, డిఫాల్ట్ స్కీమా ఉంది కదా, దాన్ని ఓనర్ చేసేస్తా. క్లిక్ ఓకే. ఇప్పుడు వెళ్ళి డిలీట్ చేయండి. డిలీట్, క్లిక్ ఓకే, డిలీట్ అయిపో. ఇంకోసారి U2 ఉంది కదా, దీన్ని డిలీట్ చేస్తున్నా చూడండి. డిలీట్ అవ్వదు. ఎందుకు అవ్వదు? దిస్ డేటాబేస్ ప్రిన్సిపల్ ఓన్స్ ఏ స్కీమా. ఏ స్కీమా ఓన్ అయింది? గో టు L2 స్కీమా. L2 స్కీమాలో యూజర్ 2 is the owner. So change the owner. Now go here, delete. You can delete easily. Okay. Schema owners are very powerful. ఇండివిజువల్ యూజర్స్ ని ఎప్పుడు కూడా స్కీమా ఓనర్స్ చేయకండి. స్కీమా ఓనర్స్ ఆల్వేస్ ప్రిఫర్ యూజ్ DBO ఓన్లీ. ఓకే,
That's the thing. How to drop who owned schemas. This is the thing. Schema level permissions. Okay. Schema level permissions graphical ga ela istamante. So we have schema, right? L1 schema. Let's try this. U5 ఉంది కదా, U4 or U5. Double click on this. Securables, search, all objects, click OK. Database బదులు ఇక్కడ schema తీసుకుంటాం. Schemas. Click OK. So which schema you want? I want L1 schema. Okay, L1 schema మీద ఏమేం పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాం? సో కంట్రోల్ పర్మిషన్, అప్డేట్ పర్మిషన్, సెలెక్ట్ పర్మిషన్. ఓకే, ఓకే, స్క్రిప్ట్ ఇట్ అవుట్. సో దీస్ ఆర్ ద పర్మిషన్స్. మరి రియల్ టైమ్ లో మనం స్కీమా క్రియేట్ చేయటం కానీ ఇట్లా సపరేట్ గా చేయటం ఉంటుందా? మీరు కంపెనీలోకి వెళ్ళే టయానికి ఆల్రెడీ డేటాబేస్ డిజైనింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీకే వెళ్తారు, కొత్త కంపెనీకి వెళ్ళారు కదా. అప్పటికప్పటికే కొత్త కంపెనీలోకి లెవెల్ 1 డిబిఎల్ ని కూడా తీసుకోరు. సో సీనియర్ పర్సన్స్ నే తీసుకుంటారు. మీరు వెళ్ళే ఏ కంపెనీలో అయినా ఆల్రెడీ సర్వర్స్ ఉంటాయి, ఇన్స్టాన్సెస్ ఉంటాయి, డేటాబేస్లు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో మీరు కొత్తగా క్రియేట్ చేసేది ఏమి ఉండదు, ఉన్న వాటిని మేనేజ్ చేస్తారు. ఓకే, సో ఓన్లీ పర్మిషన్ లెవెల్లో ఉంటుందా? ఇన్స్టాన్స్ కూడా మనకి ఇన్స్టాలేషన్ అలా ఉంటుంది? ఇన్స్టాలేషన్ మీకు ఎప్పుడు వస్తుంది అంటే దాని ఇన్స్టాన్స్ వర్షన్ టైం అయిపోయింది అనుకోండి, అప్డేట్ అవ్వాలి. ఓకే, 2016 వాడే వాళ్ళంటే 2022కి వెళ్ళాలంటే మీరు 2022 ఇన్స్టాల్ చేయాల్సింది వస్తుంది ఫస్ట్. ఓకే, అప్పుడు ఇన్స్టాలేషన్ అవసరం అవుతుంది. నార్మల్గా అయితే అవసరం ఉండదు. సో మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ లో అవసరం ఉంటుంది ఇన్స్టాలేషన్స్. సో జనరల్ గా మనం DB లెవెల్ 1 కానీ లెవెల్ 2 కానీ వెళ్తే జనరల్ గా ఎలా ఉంటుంది? మామూలుగా మోస్ట్ ఆఫ్ ది టైం జనరల్ గా ఏదైనా ఇష్యూ వస్తే మీకు టికెట్ రైజ్ చేస్తారు. ఏదైనా ఇష్యూ వస్తే మీకు టికెట్ రైజ్ చేస్తారు. ఫస్ట్ థింగ్, కొత్తగా ఎవరైనా పర్సన్ జాయిన్ అయ్యారు, వాళ్ళకి ఒక లాగిన్ యూజర్ క్రియేట్ చేయమని మీకు టికెట్ రైజ్ అవుతుంది. ఓకే, ఏదైనా బ్యాకప్ ఇష్యూ, ఏదైనా బ్యాకప్ సరిగా అవ్వట్లేదు, అది ఎందుకు అవ్వట్లేదో చూడమంటారు. ఆ బ్యాకప్ దగ్గరికి వెళ్ళి బ్యాకప్ తీసుకుంటే కొత్తగా సరిపోతుంది. లేదా ఏదైనా హై అవైలబిలిటీ ఆప్షన్స్ ఉన్నాయి, హై అవైలబిలిటీ ఆప్షన్స్ లో ఏదైనా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ ని చదివి ఏం చేయాలో చూడాలి. సో టికెట్స్ రైజ్ అవుతాయి, ఆ టికెట్స్ మీద మీరు వర్క్ చేస్తారు. సిస్టమ్ అడ్మిన్ కూడా మనమే క్రియేట్ చేస్తాం లేదా విండోస్ నెట్వర్క్ మామూలు సిస్టమ్ విండోస్ అడ్మిన్ సపరేట్, మనకు సంబంధమే లేదు కంప్యూటర్, మనకు ఓన్లీ SQL సర్వర్. ఓకే, అట్లా కాదు, మనకి ఫస్ట్ ఒక పర్సన్ ఎంటర్ అయితేనే మనకి ల్యాప్టాప్ అలాట్ చేసిన తర్వాత మనకి సిస్టమ్ ఐడీస్ అట్లా ఇస్తారు కదా, విండోస్ అట్లా. అది విండోస్ అడ్మిన్స్ చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. ఓకే, సో అది క్రియేట్ అయిన తర్వాత మనం స్టార్ట్ చేస్తాం. అది క్రియేట్ అయిన తర్వాతనే మనం స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే ఓకే, సో స్కీమా లెవెల్ పర్మిషన్ ఇవ్వాలంటే సేమ్ గ్రాంట్ సెలెక్ట్ టు యూజర్, కాకపోతే మధ్యలో మనం ఏంటంటే స్కీమా నేమ్ మెన్షన్ చేస్తాం. సో ఎలా, ఇంకోసారి చెప్తాను. ఎవరికైతే మీరు పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళని డబుల్ క్లిక్ ఇవ్వండి. సెక్యూరబుల్స్, ఆల్ ఆబ్జెక్ట్స్, ఇన్స్టెడ్ ఆఫ్ డేటాబేసెస్ గో టు స్కీమాస్, క్లిక్ ఓకే. ఈ స్కీమా లెవెల్లో ఏ పర్మిషన్స్ ఇవ్వాలంటారో ఆ పర్మిషన్స్ ఇచ్చేసి ఓకే కొట్టండి. స్క్రిప్ట్ అవుట్ కొట్టాల్సిన అవసరం కూడా లేదు, గ్రాఫికల్ గా కూడా ఇవ్వచ్చు. ఓకే, దిస్ ఇస్ స్కీమా లెవెల్. నౌ కమ్ టు టేబుల్ లెవెల్, ఆబ్జెక్ట్ లెవెల్. సో మీరు మీ కంపెనీలో వర్క్ ఎక్కువైంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో PMA ఎక్సెల్ అని ఒక కంపెనీ ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీ, US లో. టెక్నాలజీస్ కూడా కాదు, PMA ఇన్సూరెన్స్. జస్ట్ అ మినిట్. సో ఇది ఒక కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, సో ఈ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. అదేంటంటే వాళ్ళ దగ్గర ఎక్సెల్ టూల్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ SQL డేటాబేస్ ఉంటుంది. సో ఇక్కడ ఇన్సూరెన్స్ నేమ్, ఇన్సూరర్ ఐడి, ఇన్సూరర్ నేమ్, యాక్సిడెంట్ టైప్, ఓకే, ప్రీమియం,
ఇట్లా ఎక్సెల్‌లో కొన్ని ఉంటాయి వాళ్ళు. సో, ప్రతిసారి డేటాబేస్‌లోకి వెళ్లి చెక్ చేసుకోకుండా వాళ్ళ యూజర్స్ ఎవరైనా కావాలంటే వాళ్ళ ఐడీ 101 అనుకో. 101 అని టైప్ చేస్తూనే ఈ నేమ్ ఈ డేటాబేస్‌కి సీక్వెల్ డేటాబేస్ కనెక్ట్ అయిపోయి అక్కడ నేమ్ ఉన్న నేమ్ 101తో ఉన్న నేమ్ అంతా నేమ్ హరి, యాక్సిడెంట్ టైపు మిస్‌లేనియస్, ప్రీమియమ్ 10,000 ఈ డేటా వచ్చేస్తది. సో, ఈ ప్రాజెక్ట్ నేను వర్క్ చేస్తున్నాను డెవలపర్‌గా. ఓకే. సో, ఈ ప్రాజెక్ట్‌లో ఏంటంటే బ్యాక్ ఎండ్ సీక్వెల్, ఫ్రంట్ ఎండ్ ఎక్సెల్. సో, ఎక్సెల్‌లో మనకు డేటా కావాలి. ఇది బ్యాక్ ఎండ్ సీక్వెల్ డేటాబేస్ కనెక్ట్ అవుతది. సో, ఇక్కడ నాకు ఇన్‌స్టాన్స్ లెవెల్‌లో ఏమన్నా పర్మిషన్ అంటే నాకు ఒక యూజర్ ఉండాలిగా. నా పేరు మీద ఒక యూజర్ క్రియేట్ చేస్తాడు హరి అని. ఓకే. క్రియేట్ చేసినారు వాళ్ళ కంపెనీలో. ఇన్‌స్టాన్స్ లెవెల్‌లో నాకేమన్నా రోల్ ఇవ్వాలా? నేను డీల్ చేసేది మాక్సిమం 5 టేబుల్స్‌తో. ఓకే. 2 సర్వర్స్, 5 టేబుల్స్. సో, నాకు మాక్సిమం ఏం అవసరం అవుతది? ఆ 5 టేబుల్స్‌కి నాకు పర్మిషన్ ఇస్తే చాలు. డేటాబేస్ మొత్తానికి నాకెందుకు పర్మిషన్ ఇవ్వాలి? సో, ఇన్‌స్టాన్స్ లెవెల్‌లో నాకు ఏ రోల్ ఇవ్వరు. నో. ఓకే. డేటాబేస్ రోల్ ఏమైనా ఇస్తారా? నో. స్కీమా లెవెల్ ఏమన్నా ఇస్తారా? నో. ఓకే. నాకేమిస్తారంటే జస్ట్ ఆ 5 టేబుల్స్ అంటే ఆబ్జెక్ట్స్ 5 ఆబ్జెక్ట్స్‌కి పర్మిషన్ ఇస్తారు. ఏం పర్మిషన్ ఇస్తారు? అది కూడా ఏమిస్తారు? జస్ట్ సెలెక్ట్ పర్మిషన్ ఇస్తారు. అంటే ఆ 5 పర్మిషన్స్‌ని నాకు సెలెక్ట్ తప్పితే నేనేం మోడిఫై చేయాల్సిన అవసరం లేదు. నేను ఈ 5 టేబుల్స్ రీడ్ చేయగలిగితే చాలు. ఆ రీడ్ చేసి ఇక్కడ డేటా పెట్టాలా. అంతే నా వర్క్. నేనేమన్నా అప్డేట్ చేయాలా ఇక్కడ 101 ఉంటే హరి తప్పితే రవి అని ఏమన్నా రావాలా? అట్లేం లేదు గదా! ఏదుంటే అది రావాలి. సో, సెలెక్ట్ పర్మిషన్ ఒక్కటే కావాలి. ఇలాంటి కండిషన్స్‌లో ఏం చేస్తారంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, పర్మిషన్ డేటాబేస్ టేబుల్స్ వి హావ్ టేబుల్స్ రైట్. టేబుల్ 1, టేబుల్ 5, టేబుల్ 2. సో, గో టు యూజర్ 5. యూజర్ 5 అనేది హరి అనుకోండి. గో టు సెర్చ్ ఆల్ ఆబ్జెక్ట్స్, క్లిక్ ఆన్ ఓకే. సో, ఇక్కడ డేటాబేస్ కాదు, స్కీమా కాదు. ఓకే. ఇక్కడ టేబుల్స్ చూజ్ చేసుకోండి. క్లిక్ ఓకే. ఏమేం టేబుల్స్ ఉన్నాయి? సో, టేబుల్ 1. టేబుల్ 1లో నాకు సెలెక్ట్ పర్మిషన్. అంతే. గో టు టేబుల్ 5. టేబుల్ 5లో సెలెక్ట్ పర్మిషన్. ఓకే. స్క్రిప్ట్ ఇట్ ఔట్. ఏమొస్తదో చూడండి. మీరు ఎలాగైతే స్కీమాలో మెన్షన్ చేశారో సేమ్ వే గ్రాంట్ సెలెక్టే ఇస్తారు. జస్ట్ తేడా ఏంటంటే ఇక్కడ స్కీమా నేమ్ బదులు ఆబ్జెక్ట్ నేమ్ మెన్షన్ చేస్తాం. గ్రాంట్ సెలెక్ట్ టు యూజర్ 5 కానీ ఇక్కడ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ ఆన్ L1 స్కీమా టేబుల్ 1, L1 స్కీమా టేబుల్ 5. సో, ఈ స్పెసిఫిక్ టేబుల్‌కి మాత్రమే పర్మిషన్ ఇస్తే ఈ స్పెసిఫిక్ టేబుల్‌ను మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే. సో, యూజర్ 5 ఉన్నాడు. ఓకే. లెట్ మీ డూ వన్ థింగ్. ఐ యామ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. టేబుల్ 1, టేబుల్ 5 ఇందులో లేవంట. ఓకే. సో, ఐల్ డూ వన్ థింగ్. క్రియేట్ ఏ 2 tables. So, this is a new database, right? New database. So, I'm creating table here. Okay, done. Table 2. Done. ఆ టేబుల్‌లో ఏముంది అనేది మనకు అనవసరం. మనం టేబుల్స్‌ని బ్రాడ్‌గా మాత్రమే కంట్రోల్ చేస్తాం. ఓకే.
select star from this dot tables. So there are 3 tables: customers, orders, products. Okay. So go to security, go to users. Hari is the user. So now I am creating another user. User undalante first login undali. Create login L10 with password equal to 1234. Create user L10 for login L10. Okay. Use master. Use new database. Done. So ఈ L10 కి ఇన్స్టాన్స్ లెవెల్ ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా? లెట్స్ చెక్. L10 ఓపెన్ దిస్. ఇన్స్టాన్స్ లెవెల్ ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా? Is there any permission for instance level L10? No. Okay. So go to database, new database. So new database లో L10 కి యూజర్ ఎవరు? L10. Open this. Database level ఏమైనా పర్మిషన్స్ ఇచ్చారా? ఓకే. మెంబర్షిప్ నో. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఐ లాగిన్ విత్ L10. L10 తో లాగిన్ అయ్యా. గో టు డేటాబేస్, టేబుల్స్. టేబుల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఏమీ కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్. సెలెక్ట్ పర్మిషనే లేదు నాకు. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ న్యూ డేటాబేస్ లో కస్టమర్స్, ఆర్డర్స్. ఓకే. వాట్ ఆర్ ద టేబుల్స్ వి ఇన్సర్టెడ్ న్యూ డేటాబేస్? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్టర్ టేబుల్. కస్టమర్స్, ఆర్డర్స్, ప్రొడక్ట్స్. నాకు ఈ కస్టమర్స్ అనే టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఇది కనిపించకూడదు. ఈ పర్సన్ కి ఓన్లీ ఆర్డర్స్, ప్రొడక్ట్స్ మాత్రమే కనిపించాలి. ఓకే. సో నేనేం చేస్తానంటే యాజ్ ఎ సిస్అడ్మిన్ DBA I'll go to database. ఓకే. L10 డబుల్ క్లిక్, search all objects, click OK, go to tables, click on OK. సెలెక్ట్ పర్మిషన్ దేని మీద? ఆర్డర్స్ మీద సెలెక్ట్ పర్మిషన్, ప్రొడక్ట్స్ మీద సెలెక్ట్ పర్మిషన్ ఇస్తున్నా. క్లిక్ ఓకే. ఓకే. నౌ గో టు దట్ లాగిన్ 10, రిఫ్రెష్. నౌ యూ కెన్ సీ ద టేబుల్స్. గో టు న్యూ డేటాబేస్, టేబుల్స్. సో ఏమేమి టేబుల్స్ చూస్తున్నాం? ఆర్డర్స్, ప్రొడక్ట్స్. ఇంకో టేబుల్ ఉంది కస్టమర్స్ అని, కానీ అది మనకు కనిపించదు. ఎందుకు కనిపించదు? మనకు పర్మిషన్ లేదు. మిగిలిన టేబుల్స్ మీద మనకు పర్మిషన్ లేదు, కంట్రోల్ లేదు. మనకి ఏ టేబుల్ అయితే ఇస్తున్నారో ఆ టేబుల్ మీద మాత్రమే పర్మిషన్ ఉంది. ఓకే. దీన్ని ఆబ్జెక్ట్ లెవెల్ పర్మిషన్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూ. హౌ కెన్ యూ ప్రొవైడ్ పర్మిషన్ ఫర్ స్పెసిఫిక్ టేబుల్? సో ఎలా ఇస్తారు పర్మిషన్? కమాండ్ వైజ్ అయితే గ్రాంట్ సెలెక్ట్ టు యూజర్. సో ఈ సెలెక్ట్ కంటే ముందర, పర్మిషన్ కంటే ముందర స్కీమా టేబుల్ నేమ్ ఆన్ టేబుల్, ఆన్ ఆబ్జెక్ట్ ఏదైతే. ఓకే. సో ఒకవేళ మీకు కమాండ్ క్లియర్ లేదనుకోండి, సింపుల్ గా L10కి వెళ్ళండి. ఓకే. L10 కాదు ఇక్కడ యూజర్ 10. యూజర్ లో L10కి వెళ్ళండి. ఈ ఆర్డర్స్, ఫైన్, సెక్యూరబుల్స్, సెర్చ్ ఆల్ ఆబ్జెక్ట్స్, క్లిక్ ఓకే. టేబుల్స్, క్లిక్ ఓకే. కస్టమర్స్, select, script it out. So grant select on a table name. Grant select
టు ఇది కామన్, గ్రాంట్ సెలెక్ట్ టు యూజర్. ఇక్కడ ఏంటంటే ఆన్ కొట్టేసి ఏ స్కీమా ఉంటే ఆ స్కీమా కూడా అక్కర్లేదు, ఆన్ టేబుల్ నేమ్ యూజర్. ఇది కమాండ్ వైజ్. గ్రాఫికల్ గా చెప్పాలంటే ఏం చెప్తారు? సో ఐల్ గో టు ద స్పెసిఫిక్ యూజర్. ఓకే, సో ఐల్ గో టు సెక్యూరబుల్స్. అండర్ సెక్యూరబుల్స్ ఐల్ చూస్ specific tables. Okay, whatever the tables he wants permission, that tables I will choose and I will grant permissions. I'll click on OK. So by this way we can give permissions for specific table. See, he is nothing at instance level, he is nothing at database level L10, he is nothing at schema level, but he is owner of the table. ఆ టేబుల్లో ఏ పర్మిషన్స్ ఉంటే ఆ పర్మిషన్స్ అతను ఏమైనా చేయగలుగుతాడు. దట్ ఈస్ ఆబ్జెక్ట్ లెవెల్ పర్మిషన్స్. సో ప్రతి లెవెల్లో మీరు గ్రాంట్, విత్ గ్రాంట్, డెనీ, రివోక్, క్యాస్కేడ్ ఈ ఆప్షన్స్ వాడి ఒక 4-5 కమాండ్స్ ప్రాక్టీస్ చేయండి. సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి SQL సర్వర్ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు? దిస్ ఈస్ ద వండర్ఫుల్ లైన్. ఓకే, లెట్ మీ హైలైట్ దిస్. ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్. మీరు ఎప్పుడైనా ఎవరికైనా పర్మిషన్ ఇవ్వాలంటే ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ పర్మిషన్స్ ఇవ్వండి. మీ దగ్గరికి ఒక డెవలపర్ వచ్చాడు, నేను స్పెసిఫిక్ టేబుల్ని నాకు కంట్రోల్ కావాలి అన్నాడు. లీస్ట్ ప్రివిలేజ్ ఏంటి? టేబుల్ని రీడ్ చేయాలంటే, ఒక టేబుల్ని చదవాలంటే అట్లీస్ట్ మినిమం ఏ పర్మిషన్ ఉండాలి? టేబుల్ని ఎలా రీడ్ చేస్తాం? సో ఒక టేబుల్. సో దిస్ ఈస్ ఎ టేబుల్. గో టు డేటాబేస్, గో టు హరి, గో టు టేబుల్స్. ఓకే, దిస్ ఈస్ ఎ టేబుల్. ఈ టేబుల్ ని రీడ్ చేయాలంటే ఎలా చేస్తాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. అంతే, సెలెక్ట్. దానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? సెలెక్ట్ పర్మిషన్ ఇవ్వాలి అంతే. ఒక టేబుల్ ని రీడ్ చేయాలంటే సెలెక్ట్ ఉండాలి. దిస్ ఈస్ ద లీస్ట్ ప్రివిలేజ్. డెవలపరో లేకపోతే యాప్ డెవలపరో లేకపోతే అడ్మినో వచ్చినాడు, నాకు ఆ టేబుల్ రీడ్ చేయాలి అన్నాడు. రీడ్ చేయాలి అన్నావు అంతే కదా, సెలెక్ట్ ఇచ్చేసి ఇంకేం ఇవ్వద్దు. లీస్ట్ ప్రివిలేజ్. ఎంత అవసరమైతే, ఎంత తక్కువ అవసరమైతే అంత తక్కువ పర్మిషన్ ఇవ్వాలి. ఆ టేబుల్ అడిగినాడు కదా అని చెప్పి నువ్వు డైరెక్ట్ హరి డేటాబేస్ కి DB ఓనర్ ఇచ్చేసినావు అనుకో, ఎట్లుంటది? ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక లాగిన్ యూజర్ వచ్చాడు, సెక్యూరిటీ, గో టు సెక్యూరిటీ. ఓకే, L1 వచ్చినాడు, నాకు ఆ టేబుల్ కావాలా అన్నాడు. టెస్ట్ టేబుల్. టెస్ట్ టేబుల్ ఎక్కడుందో చూస్తావు, అది హరి డేటాబేస్ లో ఉంది. సెక్యూరబుల్స్ లోకి వెళ్తావు, ఆల్ ఆబ్జెక్ట్స్, డేటాబేసెస్. ఓకే, ఇది ఇన్స్టాన్స్ లెవెల్ కదా. సో గో టు యూజర్ లెవెల్, సెక్యూరిటీ, యూజర్స్. ఓకే, అశోక్ సెక్యూరిటీ, సెక్యూరబుల్స్, క్లిక్ ఆన్ ఆల్ ఆబ్జెక్ట్స్, డేటాబేసెస్, క్లిక్ ఓకే. నేను జస్ట్ ఒక టేబుల్ అడిగా. ఓకే, నువ్వేం చేస్తున్నావు? మెంబర్షిప్ లోకి వెళ్ళి DB ఓనర్ ఇచ్చేస్తున్నావు. దానివల్ల ఏమవుతుంది అనుకుంటే అశోక్ పోయి హరి డేటాబేస్ ని డిలీట్ చేస్తుంది. సో మనకి ఏది అవసరం అయితే అది మాత్రమే ఇవ్వండి. గ్రాంట్ ఓన్లీ ద మినిమం పర్మిషన్స్. రోల్ బేస్డ్ పర్మిషన్స్ మనం చెప్పుకున్నాం కదా. సో ఒక్కొక్క పర్మిషన్ ఇవ్వకుండా ఒక కస్టమ్ రోల్ క్రియేట్ చేసి డెవలపర్ రోల్ ఇచ్చేయండి, అడ్మిన్ రోల్ ఇవ్వండి. సో ఇవన్నీ కంపెనీలో జనరల్ గా ఎలా ఉంటాయంటే సీనియర్ DBA అంటేనే సీనియర్ DBAకి ఒక రోల్ ఉండాలి. ఇంకా పర్మిషన్స్ మార్చకూడదు. మనకు అవసరమైన పర్మిషన్స్ అన్ని ముందే ప్లాన్ చేసుకొని ఒక రోల్ క్రియేట్ చేస్తాం, కస్టమ్ రోల్. జూనియర్ DBA అని ఒక రోల్ క్రియేట్ చేస్తాం, ఎవరు వచ్చినా ఈ పర్మిషన్స్ ఇచ్చేసినట్టు. సెక్యూరిటీ మేనేజర్, ఎవరైనా సెక్యూరిటీ మేనేజర్ వచ్చాడా, సెక్యూరిటీ మేనేజర్ అనే రోల్ ఇస్తాం అంతే, ఇంకేం పర్మిషన్స్ ఇవ్వం. రోల్ బేస్డ్ ఈ కంట్రోల్. గ్రూప్స్ ముందే డిఫైన్ చేసి ఉంటుందా ఆర్గనైజేషన్ లో? ఉండవు. ఏ ఆర్గనైజేషన్ కి ఆ ఆర్గనైజేషన్ సపరేట్ ఉంటాయి. సో కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో అవ్వరు. బెస్ట్ మెథడ్ ఏంటంటే నేను చెప్పే, Okay. అసలు కొన్ని కంపెనీలో
ఇప్పుడు మనం వెళ్ళామంటే డీబీఏగా సో మనం ఇక్కడ కన్వీనియంట్ గా మనం క్రియేట్ చేసుకోవచ్చా? మనకి ఎవరన్నా మనం ఆథరైజేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. నువ్వు డిబిఏ అయితే డెఫినెట్ గా నువ్వు జస్ట్ ఆ ప్రపోజ్ గ్రూప్ కి యాడ్ చేసేస్తుంటాం. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ నువ్వు జూనియర్ ప్రపోజ్ చేయాలి ఫస్ట్. ఓకే. నువ్వు ఏం చేస్తావంటే నువ్వు జాయిన్ అయిన తర్వాత ఎన్విరాన్మెంట్ అనలైజ్ చేస్తావు. ఓకే. సో బెస్ట్ మెథడ్ ఎవరు ఫాలో గారు, అంత గజిబిజిగా ఉంటది ఎన్విరాన్మెంట్. అంటే ఒక్కొక్క పర్సన్ కి కంపెనీలో 100 మంది ఉంటారు, 100 మందికి 200 రకాల పర్మిషన్స్ ఉంటాయి. ఏ పర్సన్ కి ఏం పర్మిషన్స్ ఉన్నాయా అని అడిగితే ఎవరికి తెలియదు. మేనేజ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది, మెస్సీ అయిపోతుంది. ఓకే. అలాంటప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే కొన్ని స్క్రిప్ట్లు దొరుకుతాయి ఆన్లైన్ లో. ఆ స్క్రిప్ట్ కొడితే మొత్తం ఏ యూజర్ కి ఏమేం పర్మిషన్స్ ఉన్నాయో అన్ని వచ్చేస్తాయి. అవన్నీ తీసుకొని ఇట్లా కాదు నైనా, ఇది మంచి పద్ధతి కాదు. మంచి పద్ధతి ఏంటంటే మన దాంట్లో 200 మంది యూజర్స్ ఉన్నారు. ఈ 200 మందిని ఒక 7-8 గ్రూప్స్ గా డివైడ్ చేద్దాం. డిబిఎస్ ఒక గ్రూప్, సెక్యూరిటీ మేనేజర్ ఒక గ్రూప్, ఓకే, డెవలపర్స్ ఒక గ్రూప్, ట్యూనింగ్ స్పెషలిస్ట్ ఒక గ్రూప్, ఈటీఎల్ డెవలపర్ ఒక గ్రూప్, మానిటరింగ్ టీమ్ ఒక గ్రూప్, ఆడిట్ టీమ్ ఒక గ్రూప్. ఓకే, సో ఈ గ్రూప్స్ మీద నేను ఒక రోల్ క్రియేట్ చేస్తా, కస్టమ్ రోల్స్. ఆ గ్రూప్ లో ఆ డెవలపర్ కి కావాల్సిన అన్ని పర్మిషన్స్ ఉంటాయి, ఆ మానిటరింగ్ టీమ్ కి కావాల్సిన అన్ని పర్మిషన్స్ ఉంటాయి, ఓకే, ఆ డిబిఏకి కావాల్సిన అన్ని పర్మిషన్స్ ఉంటాయి. సో ఎవరైనా కొత్తగా జాయిన్ అయినా పాత యూజర్ అయినా జస్ట్ రోల్ అలాట్ చేస్తాం మనం, అంతే. పర్మిషన్స్ ఇవ్వం. ఎందుకు? రేపొద్దున ఫ్యూచర్ లో వాడికి ఏం పర్మిషన్స్ ఉన్నాయంటే ఆ రోల్ చూస్తే అర్థమైపోతుంది పర్మిషన్స్ అని. ఓకే, సో దాన్ని ఏమంటామంటే రోల్ బేస్డ్ యాక్సెస్ అంటాం, ఆర్ఏబిసి, ఆర్బిఏసి. ఓకే, రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. యూజ్ స్కీమా లెవెల్ పర్మిషన్స్. ఒకవేళ తనకి స్కీమా లెవెలే కావాలంటే మొత్తం ఇవ్వకండి, స్కీమా లెవెలే ఇవ్వండి. ఒకవేళ టేబుల్ లెవెలే కావాలంటే టేబుల్ లెవెల్ ఇవ్వండి. ఓకే, డిఫరెన్షియేట్ పర్మిషన్స్ అక్రాస్ ఎన్విరాన్మెంట్స్. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో పర్మిషన్స్ వేరు, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో పర్మిషన్స్ వేరు, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో పర్మిషన్స్ వేరు. డెవలపర్ కి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో అన్ని పర్మిషన్స్ ఇస్తాం, ప్రొడక్షన్ లో ఇవ్వం. సో ఎన్విరాన్మెంట్ బట్టి పర్మిషన్స్ చేంజ్ అయిపోవాలి. రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎవరికి ఏమేమి పర్మిషన్స్ ఇచ్చామని. సో మీరు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఒక ఎక్సెల్ షీట్ కానీ ఒకటి ఏదైనా మెయింటైన్ చేయాలి. సో పలానా వ్యక్తికి నేను పలానా పర్మిషన్ ఇచ్చానని అన్ని దాంట్లో రాసి పెట్టుకోవాలి. డినే పర్మిషన్స్ ఇవ్వడం ఆపేయండి. ఓకే, ప్రతిదీ డాక్యుమెంట్ చేయండి. దీస్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. డన్. పర్మిషన్స్ ఆర్ కంప్లీటెడ్. సో సెక్యూరిటీ టాపిక్ లో ఇంపార్టెంట్ 3-4 టాపిక్స్ ఉన్నాయి. ఆ 4 టాపిక్స్ చెప్పి కంప్లీట్ చేద్దాం. మీకు ఓకేనా? క్లాస్ కంటిన్యూ చేద్దామా, ఆపుదామా ఇక్కడికి? సుబ్బారెడ్డి, స్వప్న, ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వండి. ఎందుకు అందరు సైలెంట్ గా ఉంటారు? నేనేం టీచర్ని కాదు, మీరేం స్టూడెంట్స్ కాదు. అశోక్, ఫైన్ ఎదర్ వే. మిగతా అందరూ Okay. ఓకే అనుకుంటే నో ప్రాబ్లం. స్వప్న, క్లాస్ కంటిన్యూ చేద్దామా? ఓకే సార్. ఓకే, సో ఇప్పటి నుంచి వచ్చే టాపిక్ ప్రతిదీ ఇంట్రెస్టెడ్ గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటుంది. సో అందుకే కంటిన్యూ చేద్దామని చెప్పా. లింక్డ్ సర్వర్. సో వాట్ ఈస్ లింక్డ్ సర్వర్? So this is an instance, right? I'm connecting to another instance. 2019. Maybe I don't have that. Browse. ఒకే ఆర్గనైజేషన్ లో 2 వాడుతుంటారు. 2019 and 16 అలా కుదరదు కదా? లేదు, కుదరదు. ఏదైనా ఒకటి ఇన్స్టాన్సెస్ ఉండొచ్చు కానీ వర్షన్ ఒకటే ఉంటుంది. వర్షన్ ఒకటే ఉంటుంది, కరెక్ట్. ఇన్స్టాన్సెస్ ఎప్పుడు క్రియేట్ చేయాల్సి వస్తుంది? మనం 1, 2, 3 అలా ఉంటుంది కదా అట్లా. రియల్ టైమ్ లో ఒక కంప్యూటర్ లో ఒక ఇన్స్టాన్స్ మాత్రమే ఉంటది 90% ప్రొడక్షన్ సర్వర్స్ లో. ఓకే. డెవలపర్ సర్వర్స్ లో డెవ్ ఎన్విరాన్మెంట్ లో మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ ఉండొచ్చు, కాస్ట్ Okay. సేవ్ చేయడానికి. ఓకే. ఓకే, సో రియల్ టైమ్ లో మాక్సిమం 1 or 2 ఉంటాయి అంతే, ఎక్కువ ఇన్స్టాన్సెస్ ఉండవు. ఓకే, సో నౌ సీ దిస్ 2016 వర్షన్ ఉంది. ఓకే,
సో 2000 ఇది ఈ కంప్యూటర్లో ఉందనుకోండి, ఇది ఇంకో కంప్యూటర్లో ఉందనుకోండి. ఓకే, గో టు 2016 databases. I don't have any databases. I'll create a new database. Database name is linkdb. Click OK. సో ఈ linkdb ఉంది. ఓకే, ఫైన్. సో ఇక్కడ డేటాబేస్ కూడా అక్కర్లేదు ప్రస్తుతానికి, లేకపోతే డిలీట్ చేద్దాం. ఇక్కడ ఏవో కొన్ని డేటాబేస్లు ఉన్నాయనుకోండి. ఓకే, సో నౌ కమ్ హియర్. నేను ఒక క్వైరీ రాస్తాను. ఆ క్వైరీలో ఏంటంటే ఇక్కడ హరి అనే టేబుల్ ఉంది కదా, టెస్ట్ టేబుల్ ఉంది. ఓకే, గో టు అదర్ డేటాబేస్. అదర్ డేటాబేస్ ఏంది? న్యూ డేటాబేస్. న్యూ డేటాబేస్లో నేను ఇప్పుడు ఎక్కడున్నా నేను ఇప్పుడు ఎందులో ఉన్నా? న్యూ డేటాబేస్. న్యూ డేటాబేస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ this dot tables. There are 3 tables. Now I need test table here. Test table అనేది హరిలో ఉంది. ఓకే, నేను ఇక్కడ నుంచి ఆ హరి అనే డేటాబేస్ లో టేబుల్ ని క్వైరీ చేయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే, ఎలా చేయాలి? డేటాబేస్ నేమ్ ఇవ్వాలి, హరి డాట్ dbo డాట్ టెస్ట్ టేబుల్. సో నేను ఒక డేటాబేస్, న్యూ డేటాబేస్ అనే డేటాబేస్ లో కూర్చొని హరి అనే డేటాబేస్ లో ఏ టేబుల్ ఉందో ఆ టేబుల్ ని రీడ్ చేయగలుగుతున్నా. am I reading that or not? Yes, sir. ఓకే, సో విత్ ఇన్ అన్ ఇన్స్టాన్స్, ఒక ఇన్స్టాన్స్ లోపల ఎన్ని డేటాబేస్లు ఉన్నాయో అన్ని డేటాబేస్ల నుంచి ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్ లో రీడ్ చేయగలుగుతారు. ఓకే, కమ్ హియర్. సో ఐ ఆమ్ ఇన్ న్యూ డేటాబేస్. Select star from. Now see AdventureWorks 2022 dot dbo dot 6 dot tables. Select star from SE. AdventureWorks లో ఉన్న అన్ని టేబుల్స్ ని నేను న్యూ డేటాబేస్ నుంచి రీడ్ చేయగలుగుతాను. ఓకే, దట్ ఈస్ ఫైన్, వెరీ గుడ్. Now go to 2016. ఓకే, సో ఇదే కమాండ్ 2016 ఇన్స్టాన్స్ లోకి వెళ్ళి ఓకే ఎగ్జిక్యూట్ చేస్తా. ఏమైంది? అసలు ఆబ్జెక్టే లేదంటుంది. ఓకే, ఇన్స్టాన్స్ నేమ్ ఇవ్వాలేమో కదా. సో ఒకవేళ ఇన్స్టాన్స్ నేమ్ ఇస్తే వస్తుందేమో చూద్దాం. GHK SQL Server 2022 డాట్ ఇన్స్టాన్స్ నేమ్, డేటాబేస్ నేమ్, స్కీమా నేమ్, టేబుల్ నేమ్. రాదు. సో అంటే దాని అర్థం ఏంటంటే మీరు మల్టిపుల్ డేటాబేస్ ని విత్ ఇన్ ఇన్స్టాన్స్ లో కంట్రోల్ చేయొచ్చు. వేరే ఇన్స్టాన్స్ లో నుంచి ఇంకొక ఇన్స్టాన్స్ లో ఉన్న డేటాబేస్ ని రీడ్ చేయాలన్నా, కంట్రోల్ చేయాలన్నా, ఏదైనా యాక్టివిటీ చేయాలన్నా కూడా డైరెక్ట్ గా పాసిబుల్ కాదు. సో ఈ ఇన్స్టాన్స్ నుంచి ఆ ఇన్స్టాన్స్ డేటాబేస్ ని నేను చూడాలనుకుంటే చూడలేము. అందుకోసం సిక్వెల్ సర్వర్ ఒక కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసింది. దాన్ని లింక్డ్ సర్వర్ అంటాం. ఇట్ ఈస్ లింకింగ్ బిట్వీన్ సర్వర్స్. దిస్ ఈస్ వన్ సర్వర్, దిస్ ఈస్ అనదర్ సర్వర్. సో ఇట్ లింక్స్ బిట్వీన్ 2 servers. It is a link. How to do that? For example, ఇక్కడ ఉన్న డేటాబేస్లు ఏమున్నాయో ఇన్స్టాన్స్ లో నేను చూడాలి. గో టు సర్వర్ ఆబ్జెక్ట్స్. డేటాబేసెస్ క్లియర్ గా డిస్కస్ చేసాం, సెక్యూరిటీ క్లియర్ గా డిస్కస్ చేసాం. నెక్స్ట్ కమ్ టు సర్వర్ ఆబ్జెక్ట్స్. అండర్ సర్వర్ ఆబ్జెక్ట్స్ లింక్డ్ సర్వర్ అని ఒకటి ఉంటుంది. ఓకే, రైట్ క్లిక్ ఆన్ దిస్, న్యూ లింక్డ్ సర్వర్. వాట్ ఈస్ లింక్డ్ సర్వర్ నేమ్? This is the linked server instance name. GHK SQL Server 2022. So server type ఏంటి? SQL Server అదర్ డేటాబేసెస్? ఇది అదర్ డేటాబేసా SQL Server? SQL Server. ఓకే, దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? లింక్డ్ సర్వర్ అనేది ఓన్లీ SQL Server మధ్యలోనే కాదు, అదర్ డేటాబేస్లకు కూడా చేయొచ్చు.
ఆర్కిల్ డేటాబేస్లకు కూడా చేయొచ్చు, సాప్ డేటాబేస్లకు కూడా చేయొచ్చు, సిక్వెల్ ఎనీవేర్ కూడా చేయొచ్చు, మై సిక్వెల్ కూడా చేయొచ్చు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా సోర్సెస్ మధ్యలో డేటాబేస్లను యాక్సెస్ చేయాలన్నా కూడా లింక్డ్ సర్వర్ ఉపయోగపడుతుంది. సో రైట్ నౌ వీఆర్ డూయింగ్ లింక్డ్ సర్వర్ బిట్వీన్ సిక్వెల్ సర్వర్. ఓకే, అందుకని సిక్వెల్ సర్వర్ నోట్ చేసిన. ఓకే ఫైన్, కమ్ టు నెక్స్ట్ థింగ్. వాట్ ఈస్ దిస్? సెక్యూరిటీ. ఓకే, సో మీరు ఏదైనా ఇన్స్టాన్స్ లోకి ఎంటర్ అవ్వాలనుకోండి, మీకు ఏం కావాలి? సో ఐ హ్యావ్ అన్ ఇన్స్టాన్స్ నేమ్ ఈస్ 2022 i2. ఇందులోకి నేను ఎంటర్ అవ్వాలి. సో నాకేం కావాలి ఇక్కడ? యూజర్ నేమ్, పాస్వర్డ్. లాగిన్స్. యూజర్ నేమ్, పాస్వర్డ్. వితౌట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ యూ కెనాట్ ఎంటర్ ఇంటూ ఎనీ ఇన్స్టాన్స్. డూ యూ అగ్రీ విత్ మీ? ఎస్ సార్. ఓకే, విండోస్ అథెంటికేషన్ తీసుకున్నా కూడా మనం ఇవ్వట్లేదు, కానీ డిఫాల్ట్ గా అది యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకుంటది. ఆల్రెడీ మనం ఎలా అయితే ఎంటర్ అయ్యామో ఐడి పాస్వర్డ్. ఓకే, సో ఏదైనా ఇన్స్టాన్స్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. ఓకే, సో మనము 2016 ఇన్స్టాన్స్ లోంచి 2020లోకి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అవ్వాలంటే సో నీ పర్సన్ ఒకటి అక్కడ ఉండాలి కదా, నీకు హెల్ప్ చేయడానికి ఒకటి ఉండాలి, అక్కడ ఒక లాగిన్ ఉండాలి. సో వాళ్ళనే మనం హెల్పర్స్ అంటాం, లింక్ హెల్పర్స్ అంటాం. ఓకే, ఈ లింక్ కి హెల్ప్ చేయడానికి ఒక లాగిన్ ఉండాలి. గో టు సెక్యూరిటీ, క్రియేట్ ఏ లాగిన్. లాగిన్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. రైట్ నౌ ఐఎమ్ గివింగ్ లింక్ హెల్పర్. సో SQL సర్వర్ అథెంటికేషన్, పాస్వర్డ్ 1234 ఎన్ఫోర్స్ పాస్వర్డ్ పాలసీ తీసేస్తున్నా. సర్వర్ రోల్స్ లో సిస్అడ్మిన్ ఇస్తున్నా. జనరల్ గా సిస్అడ్మిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు రీడ్ ఒక్కటే ఇచ్చుకోవచ్చు. నీ రిక్వైర్మెంట్ బట్టి నువ్వు ఆ లింక్ సర్వర్ తో ఏం చేయాలనుకుంటున్నావో ఆ రిక్వైర్మెంట్ బట్టి రోల్సా, ఓకే, పర్మిషన్సా, సెలెక్ట్ ఓన్లీ రీడ్ చేయాలనుకుంటున్నావా, మాడిఫై చేయాలనుకుంటున్నావా అనే దాన్ని బట్టి నీకు ఇక్కడ ఒక లాగిన్ క్రియేట్ చేసుకోవాలి. సో నౌ కమ్ టు దిస్. I am in 2016. Be made using the security context. Remote login. What is remote login? Link helper. What is password? 1234. Come to next word. Next tab. Server options. అన్ని యాజ్ ఇట్ ఈస్ గా వదిలేయండి. ఈ ఆర్పిసి ఉంది కదా, సో వాట్ ఈస్ ఆర్పిసి అనేది నేను చెప్తా. ఆర్పిసి ఇన్, ఆర్పిసి అవుట్, ట్రూ పెట్టండి. క్లిక్ ఓకే. ఓకే, go here, refresh, linked server. So now in 2016 database, you created a linked server for 2022. Open this. Catalogs ante databases. So all the databases residing in 2022, you can access them from 2016. సో దీంట్లో మీరు ఇప్పుడు యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు సేమ్ కమాండ్ ని రన్ చేద్దాం చూడండి. ఓకే, go here, tables, there are so many tables. Adventure works, okay, so ఇది ఇవ్వాలి, సారీ, లింక్డ్ సర్వర్ నేమ్ డాట్ డేటాబేస్ నేమ్ డాట్ స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్. చూడండి అన్ని టేబుల్స్ లిస్ట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ సో ప్రొడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది. గో టు పర్సన్ డాట్ అడ్రస్, లేకపోతే పర్సన్ డాట్ పర్సన్. ఓకే, సో పర్సన్ స్కీమా కింద పర్సన్ టేబుల్ ని నేను రీడ్ చేయాలి. ఓకే, XML data type is not supported. So this is XML data type. Open another table. Sales, customers.
ఇక్కడ మనం లింక్డ్ సర్వర్ నేమ్, డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. లింక్డ్ సర్వర్ నేమ్ ఇస్ దిస్ వన్, కామా, ఫుల్ స్టాప్, డేటాబేస్ నేమ్ డాట్ స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్. సో ఆ టేబుల్లో ఉన్న డేటా మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో హరి అనే ఒక డేటాబేస్ ఉంది. ఓకే, గో టు దట్. ఇన్స్టెడ్ ఆఫ్ అడ్వెంచర్ వర్క్స్ ఐఎమ్ గోయింగ్ హరి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, లెట్ మీ క్రియేట్ ఏ టేబుల్ హియర్. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఈజ్ లింక్ టేబుల్, లింక్ టెస్ట్. ఓకే, లింక్ టెస్ట్ అనేది ఎక్కడ చేస్తున్నా, ఇందులో చేస్తున్నా. ఈ పాయింట్ మెన్షన్ డాట్. సో నార్మల్ గా కాలం నేమ్స్ ఇవ్వాలి. కాలం నేమ్స్ ఐడి ఇంటిజర్, నేమ్ varchar, then okay, enough. So now let me go and create bits. Database does not exist. It's a linker server. Okay, new table creation may be not possible. సో ఇందులో ఉన్న టేబుల్స్ అన్నిటిని మనము చూడొచ్చు, డేటా ఎంటర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ గో టు న్యూ డేటాబేస్, టేబుల్స్. ఇక్కడ కస్టమర్స్ అనే ఒక టేబుల్ ఉంది కదా, ఇందులో మనం డేటా యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, న్యూ డేటాబేస్, కస్టమర్స్. సో ఇవన్నీ చేయడానికి మనకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు, లింక్ హెల్పర్. సో ఇక్కడ డేటా ఉంది. లెట్ మీ ట్రై టు ఇన్సర్ట్, ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్స్, వాల్యూస్ 4 Hari, comma next name Kumar, comma next name hari@gmail.com. Let me try this. Execute. One row affected. Now see this. Okay, so from 2016, I sit in 2016. I made changes in 2022 database. For this type of operations, we need to create linked servers. Are you clear? కాన్సెప్ట్ అర్థమైందా? Am I audible? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఎస్, ఈ క్వశ్చన్ కోసమే వెయిటింగ్. సో లింక్డ్ సర్వర్ ని 2 టైప్స్ లో క్రియేట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే డిఫాల్ట్ అకౌంట్ నేమ్ ఇచ్చేసా. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, సో ఇన్ 2016 ఐ హ్యావ్ మల్టిపుల్ యూజర్స్. హరి అనే ఒక యూజర్ ఉన్నాడు, డిబిఏ గ్రూప్ అనే ఒక యూజర్ ఉన్నాడు, న్యూ లాగిన్, స్వప్న అని ఒక యూజర్ ఉంది, SQL authentication 1 2 3 4 1 2 3 4. ఓకే, స్వప్న అనే ఒక యూజర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఒక లింక్ సర్వర్ ఉంది. సో ఇది సమ్ హరి కోసం తయారు చేసాం.
ఇప్పుడు స్వప్న అనే పర్సన్ వచ్చి నాకు లింక్డ్ సర్వర్ కావాలి, నేను ఇందులో ఉన్న ఒక డేటాబేస్ టేబుల్ ని నేను యాక్సెస్ చేయాలి అని అడిగింది. యూ కెన్ క్రియేట్ అనదర్ లింక్డ్ సర్వర్ ఫర్ అనదర్ యూజర్. ఓకే, సో ఫస్ట్ మీరు ఏ డేటాబేస్ లో ఏ ఇన్స్టాన్స్ లో దేనికి లింక్డ్ సర్వర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో నోట్ చేసుకోవాలి. లింక్డ్ సర్వర్, రైట్ క్లిక్, న్యూ లింక్డ్ సర్వర్. సో దెర్ ఆర్ ఓన్లీ 3 అవైలబుల్ ట్యాబ్స్: జనరల్, సెక్యూరిటీ, ఆప్షన్స్. సో జనరల్ లో ఏం చేస్తాం, లింక్డ్ సర్వర్ నేమ్, ఆల్రెడీ ఇన్స్టాన్స్ నేమ్ ఇక్కడ ఇచ్చేసాం. సో మళ్ళీ సేమ్ ఇన్స్టాన్స్ నేమ్ ఇవ్వకూడదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను స్వప్న కోసం తయారు చేస్తున్నా, గుర్తు కోసం స్వప్న లింక్డ్ సర్వర్ అని పెట్టా. దిస్ లింక్ ఈజ్ ఫర్ స్వప్న. సో ఇది సిక్వెల్ సర్వరా, అదర్ డేటా సోర్సా అంటే రైట్ నౌ ఇట్ ఈస్ సిక్వెల్ సర్వర్. కానీ సిక్వెల్ సర్వర్ ఆప్షన్ ఒక్కసారి యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వీ హ్యావ్ యూటిలైజ్డ్ దట్. ఓకే, సిక్వెల్ సర్వర్ అనేది యూజ్ చేసేసినాం. సో సెకండ్ టైం అదర్ డేటా సోర్స్ తీసుకొని స్టిల్ వీ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ సిక్వెల్ సర్వర్. ఎలాగా, గో హియర్. ఇవి ప్రొవైడర్స్ అనేవి డ్రైవర్స్ అన్నమాట. సో ఈ డ్రైవర్ లో సిక్వెల్ సర్వర్ నేటివ్ క్లయింట్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, వాట్ ఈస్ ప్రొడక్ట్ నేమ్? ప్రొడక్ట్ నేమ్ ఈస్ సిక్వెల్ సర్వర్. వాట్ ఈస్ డేటా సోర్స్? డేటా సోర్స్ ఈజ్ ఇన్స్టాన్స్. ఇన్స్టాన్స్ ఇస్తే ఇన్స్టాన్స్ ఇవ్వండి, లేదా కేటలాగ్ డేటాబేస్ నేమ్ కావాలంటే డేటాబేస్ నేమ్ ఇవ్వండి. రైట్ నౌ ఐఎమ్ గివింగ్ ఇన్స్టాన్స్ నేమ్ GHK SQL Server 2022. Just a minute. Hello. ఓకే, సో ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి సిక్వెల్ సర్వర్ ఇస్తున్నాం. డేటా సోర్స్ ఇన్స్టాన్స్ నేమ్ ఇస్తున్నాం. కేటలాగ్, మీకు స్పెసిఫిక్ డేటాబేస్ కావాలంటే ఆ స్పెసిఫిక్ డేటాబేస్ నేమ్ ఇస్తాం. new_, డేటాబేస్. స్వప్న, ఆర్ యూ క్లియర్? ప్రొడక్ట్ నేమ్ సిక్వెల్ సర్వర్, డేటా సోర్స్ ఇన్స్టాన్స్ నేమ్, కేటలాగ్ డేటాబేస్ నేమ్. ఒకవేళ ఇది సేమ్ ఫస్ట్ టైం తయారు చేస్తున్నారు అనుకోండి, జస్ట్ సిక్వెల్ సర్వర్ క్లిక్ చేస్తే సరిపోదు, ఇవన్నీ ఇవ్వాల్సిన పని లేదు. ఇక్కడ లింక్డ్ సర్వర్ బదులు ఇక్కడ ఇన్స్టాన్స్ నేమ్ ఇచ్చేస్తాం. సెకండ్ టైం చేసేటప్పుడు ఇక్కడ లింక్ నేమ్ ఇచ్చేస్తాం, ఇక్కడ అదర్ డేటా సోర్స్ ఇస్తాం. గో టు సర్వర్ ఆప్షన్స్, RPC ట్రూ, RPC అవుట్ ట్రూ. అంతే.
Click on OK. An exception. Just a minute. ఇది క్రియేట్ అయింది కానీ ఇందులో డిఫాల్ట్ టేబుల్స్ చిన్న ఎర్రర్ వచ్చింది. లెట్ మీ డిలీట్ దిస్. New linked server. Other data source. Swapna. Use small letters. Okay. Product name SQL Server. Data source GHK SQL Server 2022. Catalog ఇవన్నీ డిఫాల్ట్ వదిలేద్దాం. ఓకే, సెక్యూరిటీలో నేను ఇది ఇవ్వలేదు, మర్చిపోయినట్టున్నా. సో సెక్యూరిటీలో మనం లింక్ హెల్పర్ ఆల్రెడీ ఉంది, కావాలంటే అదే వాడుకోవచ్చు, లేదంటే కొత్తది ఓపెన్ చేయొచ్చు. సో కొత్త లాగిన్ క్రియేట్ చేసుకోవాలి, లేదంటే అదే వాడుకోవాలంటే అదే వాడుకోండి, నాట్ అన్ ఇష్యూ. క్లిక్ ఆన్ ఓకే, గో టు స్వప్న catalogs, you will get all the database. ఆ catalog లో database నేమ్ మెన్షన్ చేస్తే స్పెసిఫిక్ డేటాబేస్ వస్తుంది. ఓకే, సో యూ నీడ్ టు రిమెంబర్ ఓన్లీ. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ క్రియేట్ లింక్డ్ సర్వర్ ఫ్రమ్ ఎనీ వర్షన్ టు ఎనీ వర్షన్. మీరు 2016లో బ్యాకప్ తీసి 2020లో రీస్టోర్ చేయొచ్చు. 2022లో బ్యాకప్లు తీసి 2016లో రీస్టోర్ చేయలేరు మామూలుగా. కానీ ఇన్ బోత్ వేస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 16లో నుంచి 22కి లింక్డ్ సర్వర్ క్రియేట్ చేశాను. సో నౌ గో హియర్, నేను ఇక్కడ 2022లో లింక్డ్ సర్వర్ క్రియేట్ చేస్తా, చూడండి. దెర్ ఇస్ నో డేటాబేస్ రైట్ నౌ హియర్. సో కాపీ దిస్. ఆర్గనైజేషన్ లెవెల్లో మనం ఎందుకు క్రియేట్ చేయాల్సి వస్తుంది లింక్డ్ సర్వర్స్? ఎందుకంటే నీ దగ్గరికి ఒక పర్సన్ వస్తాడు, నీ దగ్గరికి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే ప్రాజెక్ట్ చెప్పాను కదా, నా ప్రాజెక్ట్ గురించి చెప్తాను, నాకే లింక్డ్ సర్వర్ అవసరం అండి. సో అక్కడ ఏమైందంటే వాళ్ళ దగ్గర 2 సర్వర్లు ఉన్నాయి. సర్వర్ నేమ్ వచ్చేసి ఒకటి SQL Cluster 24, ఇంకో సర్వర్ నేమ్ వచ్చేసి SQL Cluster 30. ఈ సర్వర్ నేమ్స్. ఇందులో CDB, ఓకే, WIP అని 2 డేటాబేస్లు ఉన్నాయి. జస్ట్ ఇందులో క్లైమ్స్ అని ఇంకొక డేటాబేస్ ఉంది. సో ఇక్కడ నాకు ఎక్సెల్లో ఏమవసరమైందంటే ఈ రెండింటిని కలిపి ఒక క్వైరీ తయారు చేసి పెట్టాల్సిన అవసరం వచ్చింది. క్లైమ్స్ లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, క్లైమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇందులో వచ్చేసి హూ అప్లైడ్ ఫర్ క్లైమ్ అని ఉంది. ఈ 2 టేబుల్స్ ని కలిపి జాయిన్ చేసి నేను ఎక్సెల్లో పెట్టాలి. మీకు అర్థమైందా కాన్సెప్ట్? సో అప్పుడు ఇక్కడ నేను డెవలపర్, సో ఐ రైజ్డ్ ఎ టికెట్, ఐ టోల్డ్ దెమ్, హే అడ్మిన్, సో ఐ నీడ్ లింక్డ్ సర్వర్. లింక్డ్ సర్వర్ అవన్నీ యాక్చువల్గా నేను DBA కాబట్టి నాకు తెలుసు. కామన్ డెవలపర్స్ ఏం అడుగుతారంటే ఐ నీడ్ టు యాక్సెస్ క్లస్టర్ 24 ఇన్స్టాన్స్ క్లైమ్ డేటాబేస్ టేబుల్స్ ఇన్ క్లస్టర్ 30 అని అడుగుతాడు. వాళ్ళకి లింక్డ్ సర్వర్ అని తెలియచ్చు, తెలియకపోవచ్చు. అప్పుడు నాకేం అర్థం అవ్వాలి? ఓకే, సో నేను ఇతను క్లస్టర్ 30లో ఉన్నాడు, ఇతడు క్లస్టర్ 24లో ఒక టేబుల్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాడు అని నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? క్లస్టర్ 30లోకి వెళ్ళి లింక్డ్ సర్వర్ క్రియేట్ చేస్తావు క్లస్టర్ 24కి. ఓకే, అప్పుడు తను ఏం చేయగలుగుతాడు? ఈ రెండింటిని కలిపి, ఈ 2 టేబుల్స్ ని కలిపి జాయిన్ చేసుకొని డేటాని పెట్టగలుగుతాడు. అర్థమైందా?
Yes. To combine Okay. the data which is necessary to acquiring the complete. ఇప్పుడు పాయింట్కి వచ్చారు. Acquiring data from remote databases. ఓకే, జాయినింగ్ మల్టిపుల్ సర్వర్స్, ఇంపోర్టింగ్ డేటా, ఓకే, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి, ఎగ్జిక్యూషన్, ఏదైనా స్టోర్ ప్రొసీజర్ ని రిమోట్ గా ఎగ్జిక్యూట్ చేయాలన్నా, డేటాని యాక్సెస్ చేయాలన్నా, వీటన్నిటికీ లింక్డ్ సర్వర్ వాడతాం. దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ SQL సర్వర్. You can access Oracle databases also. You can access MySQL databases also. You can access other type of databases also. Oh. So this is why we use linked servers. Okay. చూడండి, SQL సర్వర్ నుంచి ఆర్కిల్ డేటాబేస్, MySQL, Azure, ఏ డేటాబేస్ నుంచి ఏ డేటాబేస్ కైనా మీరు డేటా యాక్సెస్ చేయొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ SQL సర్వర్, లింక్డ్ సర్వర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీ ప్రాక్టీస్ కోసం ఐ విల్ గో టు 2022. ఐ విల్ క్రియేట్ లింక్డ్ సర్వర్ హియర్. 2016 టేబుల్స్ ఇక్కడ చూసేటట్టు. ఓకే, సో బిఫోర్ దట్ ఐ నీడ్ టు క్రియేట్ సమ్ టేబుల్స్. కాపీ దిస్, go to 2016. Create database, LinkDB, execute, use the LinkDB, execute, paste it, execute. Okay, so here go to databases. So there is a database LinkDB. There are two tables in it. So now go here, server objects, linked server, right click, new linked server. Okay, linked server name SQL server choose చేసుకుంటున్నా ఫస్ట్ టైం కాబట్టి. సో GHK SQL server 2016. Go to security. I need a remote login here. So what I am doing, go to security, create a new login. Okay, login, not user. So second link, SQL server authentication 1234. Don't enforce any policy. Server roles, I am giving permissions. So second link is the link. It will help me in 2016 database. So open this. Second link is the login. 1234 is the password. Go to server options. RPC true. RPC true. Click on OK. Login failed for second link. So login దగ్గర ఏదో ఇష్యూ. Go to properties, security. ఇది విండోస్ మోడ్ ఉంది, మనం SQL లాగిన్ వాడాలి. Click OK. Restart this. Security, logins, second link, password ఒకసారి మళ్ళీ second link. Okay, 1234.
1, 2, 3, 4. Click on OK. Now go and use it. New link server. SQL Server. GHK. SQL Server 2016. Security. Use this ID password. Second link. 1, 2, 3, 4. Server options. True. True. Click OK. Now go here. SQL Server 2016. Link database tables. Okay. So this is how you create linked servers. Okay. So ఈరోజు ఎక్కువ డిస్కస్ చేసాం. Tomorrow we will discuss next topic, orphan users, impersonate, contained database. 3 topics. Tomorrow we will discuss these 3 topics and close the entire security topic. Let me stop the recording first. So security topic మొత్తం మనం డిస్కస్ చేసాం. ఆ 3